కాబట్టి ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ ఇంటి విలువలో నా వాటా కింద రావాల్సిన 20 లక్షలు ఇస్తే మీరు ఈ ఇంట్లోనే ఉండొచ్చు. అప్పుడు ఇల్లు మీకే ఉంటది. లక్షలా? అవునక్క, 20 లక్షలే. ఇచ్చేస్తావా? ఇల్లు మీకే రాసి ఇచ్చేస్తాను. నా కట్నం కింద ఇవ్వాల్సిన 2 లక్షల బ్యాలెన్స్ డబ్బులే ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు 20 లక్షలంటే అస్సలు జరగని పని. పోనీ ఒక పని చేద్దామా? ఏంటో అది? ఆ 20 లక్షలే నేను మీకు ఇస్తాను. ఈ ఇల్లు పూర్తిగా నా పేరు మీద రాసి ఇచ్చేస్తారా? చూడు విఘ్నేష్, అది జరగని పని. ఈ ఇల్లు ఒకరికి అమ్మడం అనేది జరగదు. ఇది మా ఆయన జ్ఞాపకం, వదులుకోలేను. పెద్దమ్మా, అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే ఎలా కుదురుతుంది? కుదరదు. ఇల్లు కావాలా డబ్బులు కావాలా? ఒకవేళ రెండూ కాదంటే ఉన్న బలంగా మీరు ఇల్లు ఖాళీ చేయాలి. సమస్య తేలినప్పుడే మీరు గాని నేను గాని ఇంట్లో అడుగు పెట్టాలి. ఏంట్రా బెదిరిస్తున్నావా? నేనేమన్నా నీలా బడిబంతుల్నా? అత్తం బట్టి బెదిరించడానికి విఘ్నేష్ని. కోర్టు ఆర్డర్ గురించి చెప్తున్నాను. ఉన్న పళంగా ఖాళీ చేయాలని కోర్టు ఆర్డర్. చెయ్యన్రా, ఖాళీ చెయ్యం. ఏం చేసుకుంటావు చేసుకోపా. నేనేం చెయ్యను. ఈ ఆర్డర్ తీసుకెళ్ళి పోలీసులకి ఇస్తా. వాళ్ళే వచ్చి ఖాళీ చేపిస్తారు. ఏదో గొడవ జరుగుతుందని బయటకు వచ్చి ఊళ్ళో జనం అందరూ చూస్తారు. మీ పరువే పోతుంది. అలా కాకుండా ఇప్పుడే గుడ్డు సప్పుడు కాకుండా వెళ్ళిపోతే మీకే మంచిది. అయ్యో, ఏంటమ్మా ఆలోచిస్తున్నారు? విఘ్నేష్ బాబు పెద్ద మనసు చేసుకుని డబ్బులు ఇస్తానంటున్నాడు కదా, అతనికి రాసిచ్చేయండి. ఇంకేం ఆలోచిస్తారమ్మా? ఆ డబ్బులు తీసుకుని మాతో పాటు ఊళ్ళో వాళ్ళకి ఇవ్వాల్సిన అప్పులు తీర్చేయండి. అయ్యో, మీ అప్పు తీరుస్తానంటే నేను ఇంకో 5 లక్షలు ఎక్కువ వేసిస్తాను బాబాయ్. చూడండి అబ్బాయి ఎంత మంచోడో. అవును, నేను చాలా మంచోడిని, చాలా చాలా మంచోడిని. చూడండి, పోయినసారే మీ అందరినీ 6 నెలల సమయం అడిగాం, సరే అన్నారు. మళ్ళీ ఇప్పుడేంటి? అప్పుడు ఈ ఇల్లు పూర్తిగా మీదే అనుకున్నాం. ఇప్పుడు సగం అని తెలిసింది. ఇంకేం నమ్మకంతో ఉంటాం? చూడండి, మేము ఎక్కడికి పారిపోం. మీ అందరి అప్పులు తీరుస్తాం. వాళ్ళ సంగతి తర్వాత, ముందు నా సంగతి తేల్చండి.
దగ్గరుంటే 20 లక్షలు సర్దొచ్చు కదా. ఇల్లు కాపాడుకుందాం. చూడమ్మైందు 2 లక్షలు ఇవ్వడానికే మీ వాళ్ళకి 5 ఏళ్ళు దాటింది, ఇంకా ఇవ్వలేదు. ఇంకా 20 లక్షలు ఇస్తే ఇంకా అవి తిరిగి వచ్చినట్టే. అయినా మన దగ్గర ఎక్కడున్నాయండి? అమరావతిలో రేట్లు పెరిగిపోయాయని భూమి మీద పెట్టారు. రేట్లు పడిపోయి డబ్బులన్నీ అక్కడ ఇరుక్కుపోయాయి కదా. అవునవును, నిజమే. అయినా మీ చిన్నొదిన పుట్టింటి నుంచి కోట్లు తెచ్చినట్టు మీ అక్క నాకేం తేలేదులే అమ్మా. అంటే ఇందుని ఇప్పుడు నన్ను డబ్బులు అడగమంటున్నారా అన్నయ్య? ఆ డబ్బులు మా పుట్టింటివి, నేను దేనికి వాడను. అలా వాడేదాన్ని అయితే మా ఆయన చేతి మంచి వ్యాపారం పెట్టించుకోకపోయానా? ఎట్టుంటాయండి మధ్యతరగతి ప్రేమలు, ఆప్యాయతలు, అనుబంధాలు. డబ్బు దగ్గరకు వచ్చేసరికి అన్నీ బయటపడతాయి. అన్నయ్య, నువ్వైనా వదినకు అర్థమయ్యేలా చెప్పరా? అది నిధి డబ్బు, నేను అడగను. ఎప్పటినుంచో అంటూనే ఉన్నాను, నాన్న పోయాడు, ఆయనే లేనప్పుడు ఆయన చేసిన అప్పులతో మనకి సంబంధం ఏంటి అని. కోర్టు నుండి ఐపీ నోటీసులు ఇవ్వండమ్మా అని చెప్పాను. విన్నారా? ఎవరు వినలేదు. శంకరం మాస్టర్ గారి పేరు చెడిపోకూడదు, మా ఆయన తోపు తురుము అని చెప్పావు. ఆ పేరు ఏం చేసుకోవడానికి పనికొస్తుందమ్మా? నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదు. నాన్నంటే కొడుకులకి దారి చూపించేలా ఉండాలి, నడి రోడ్డులో కట్టుబట్టలతో నిలబెట్టేలా కాదు. నీ ఇంకొక మాటన్నా చంపేస్తాన్రా నిన్ను. నా 4 పిల్లల్లో నాకు నీ మీదే ప్రేమ ఎక్కువగా ఉండేది. మిగిలిన 3కి సంవత్సరమే నా పాలిస్తే నీకు 3 ఏళ్ళు ఇచ్చాన్రా. అందరూ కింద ఆడుకుంటుంటే నీకు నా గుండెల మీద ఆడుకోవడం ఇష్టమని మీ నాన్న వద్దంటున్నా అలాగే గుండెల మీద పడుకోబెట్టి ఆడించుకునేదాన్ని. నాకప్పుడు తెలియలేదురా, నీకు నా గుండెల్ని గాయపరచడమే ఇష్టమని. అంటే ఇప్పుడు మా ఆయనదే తప్పు, మా ఆయనే మంచివాడు కాదు అంటారా? కన్న తల్లే చీకుడుతుంటే అలా బొమ్మలు నిలబడతారేంటండి? అయినా మీకు గౌరవం లేని చోట మీరుండగలరేమో కానీ నేనుండలేను. పదండి వెళ్ళిపోదాం. ఎలాగూ ఈ ఇంట్లో ఇంకా మీకు స్థానం లేనట్టే. ఏం ఆలోచిస్తున్నారు? నాతో వస్తారా లేదా? పదండి. రేయ్ శుభు శుభు
ఇల్లు పోయింది, డబ్బులు పోయాయి, ఆస్తి పోయింది, అన్నీ పోయాయి. ఇంక ఈ కొంపలో నాకేం పని? మనం పోతే పోలా. వెళ్తున్నామత్తయ్య. థ్యాంక్స్. మా ఆయనకి బాగా గౌరవం ఇచ్చారు. నిధి నిధి ఆగు నిధి. సుబ్బు మీద ఎంత ప్రేమ ఉందో అత్తయ్య చెప్పారు, అంతేకాని సుబ్బునేదో అన్నారని కాదు. ఇక్కడ అందరికీ మీ ఆయనంటేనే ఇష్టం. మా ఆయన ఇక్కడుండి అవమానపడ్డం నాకిష్టం లేదు. పదండి వెళ్దాం. రే సుబ్బు, నిధి అమ్మ బాధపడుతుందిరా. నువ్వు వెళ్ళిపోతే అమ్మ తట్టుకోలేదురా. అబ్బా, భలే మాట్లాడతారా మీరందరూ. నన్ను ఆవిడ అన్ని మాటలు అంటుంటే నాకు మాత్రం బాధగా ఉండదా? ఆ? ఇప్పుడు నేను నిధితో వెళ్ళకపోతే నిధి బాధపడుతుంది. నేను వెళ్తున్నాను అంతే. సుబ్బు ఆగరా. నిధి రేయ్, అన్నయ్య, రేయ్ సుబ్బు, నిధి నా మాట సుబ్బు, నా విను. మాట వినరా. ఆగు. సుబ్బు, రేయ్. రే సుబ్బు, ఏమే గిరిజా, మీ అమ్మ వాళ్ళు డబ్బులు ఉన్నప్పుడే ఇస్తారులే కానీ మనం మా ఇంటికి వెళ్దాం పద. అమ్మా వెళ్ళొస్తామమ్మా. ఏరా గణపతి, ఈ గొడవ అయ్యాక ఏం జరిగిందో ఫోన్ చేసి చెప్పరా. చెప్తాడులేరా. సగం ఇల్లు ఖాళీ అయిపోయింది, మీరు కూడా ఏదో ఒకటి చెప్పండి. డబ్బులు ఇస్తారా లేకపోతే ఖాళీ చేస్తారా? పోనీ పోలీసులు చెప్పేమంటారా? అక్కర్లేదు, మేము వెళ్తాం. హిందూ, ఏమండి? అత్తయ్య, మావయ్య జ్ఞాపకాలకి కొన్ని రోజులు దూరంగా ఉంటాం, కానీ కానీ పూర్తిగా కాదు. మావయ్య ఎప్పుడూ మనతోనే ఉంటారు.
తింటుకున్న వేళ బొబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యంగా గెలిచావురా విఘ్నేశ. శత్రువులు రోడ్డు పాలయ్యారు. ఈ విఘ్నేష్ గాడు దెబ్బ కొడితే ఇలాగే ఉంటదే. అత్తయ్య, అమ్మా, అత్తయ్య, అమ్మా అమ్మా, అత్తయ్య, అమ్మా అమ్మా ఏమైందమ్మా? అమ్మా అమ్మా, ఏమండి? అత్తయ్య గారికి కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. గుళ్ళోకి తీసుకెళ్దాం రండి. ఇందు అమ్మను పట్టుకో. అమ్మా కాస్త మంచినీళ్ళు తాగు. అత్తయ్య తాగండి. కాసేపు విశ్రాంతి తీసుకోండి అత్తయ్య. అత్తయ్య గారికి ఏమైనా జ్యూస్ తీసుకురండి. వద్దురా, నాకిప్పుడేం వద్దు.